బేస్డ్ ఆన్ రియల్ క్యారెక్టర్స్ అనుకుంటున్నాను. సో తెలుగు ఆర్ ఆంధ్ర తెలంగాణ మన తెలుగు పాలిటిక్స్లో ఏంటంటే దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ కాస్ట్ డ్రివెన్. అవును. సో యు ఆర్ ఎ వెరీ రియలిస్టిక్, చాలా అగ్రెసివ్ డైలాగ్స్, వెరీ మొహం మీద కొట్టినటువంటి డైలాగ్స్ రాస్తుంటారు. సో కెన్ వి ఎక్స్పెక్ట్ సమ్ సచ్ డైలాగ్స్ ఆన్ కాస్ట్ ఇన్ దిస్ సిరీస్? నేను ఎవరిని కొట్టాలని, మొహం మీద కొట్టాలని ఎప్పుడు రాయను. నాలో ఉన్న హానెస్టీ మాట్లాడుతుంటుంది. నాకు ఒక అందమైన ప్రపంచం కావాలా, కుల మత విద్వేషాలు లేని, ప్రతి మనిషికి సమానమైన అవకాశాలు ఇచ్చే వ్యవస్థ నిర్మాణమే రాజకీయం నా ఉద్దేశంలో. రాజకీయాలు నేను ఎప్పుడు టచ్ చేసినా కూడా ఆ సోలు, ఆ వాయిస్ ఒకటి తన్నుకొస్తూ ఉంటుంది. అదర్వైజ్ నాకు పర్పజే లేదు కథ చెప్పడానికి. ఎవరికో హారతిస్తూ సినిమా ఇవ్వడానికి హారతిస్తే సరిపోతుంది సినిమా థియేటర్లో. జస్ట్ ఓ ఫోటో పెట్టి హారతిస్తే సరిపోతుంది. ఊరినే జస్ట్ అది మనం రోజు చేస్తుంటాం. అలా కాదు. మన హ్యూమన్ జర్నీ వాళ్ళ షూస్లో ఎలా ఉంటుందనేది. అండ్ అగైన్ ఈ రియల్ లైఫ్ క్యారెక్టర్స్కి దీనికి సంబంధం ఎందుకు లేదు అని చెప్తానంటే, ఇప్పుడు కూడా ఇన్ ఎ డ్రీమ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ యూ. కోట్ గుర్తుందా మీకు? మనకు ఒక కళ వచ్చింది అనుకోండి, ఆ కళ్ళలో ఒక కప్ప, ఒక పాము, నేను, లేకపోతే మీరు అందరూ ఉన్నాం అనుకోండి, ఆ కళ్ళలో మీరు నేనే, ఆ కప్ప నేనే, ఆ పాము నేనే, నేను నేనే. అలా ఒక కథ రాసేటప్పుడు ఆ కథలో ఉన్న పాత్రలన్నీ నరేటరే.